ఎస్సీలో పుట్టినవాడు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినప్పుడు వాడు బీసీసీ కింద వెళ్ళిపోవాలని అనుకుంటున్నప్పుడు వాడికి ఒక రైట్ ఇచ్చేసేయాలి. నాకు అవసరం లేదు ఎస్సీ సర్టిఫికెట్, నాకు క్రిస్టియానిటీ కావాలి. ఎందుకంటే క్రిస్టియానిటీ ఎస్సీ కింద మనం రికగ్నైజ్ చేయలేదు మన కాన్స్టిట్యూషన్. దేర్ఫోర్ నాకు బీసీ సర్టిఫికేట్ కావాలని నేను పెట్టుకోవాలి అప్లికేషన్. అప్పుడు గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది, బీసీసీ సర్టిఫికేట్ ఇస్తుంది ఆయనకి. గవర్నమెంట్ తప్పు కాదు దీంట్లో. ఎస్సీ సర్టిఫికేట్ నేను తీసుకుంటాను, బీసీగా నేను బ్రతుకుతాను, నాకు ఎస్సీ బెనిఫిట్స్ కావాలి. అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఎంతమంది లూజ్ అవుతున్నారు ఆ సర్టిఫికేట్ వలన? ఆయన ఏం చేస్తున్నారు, క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు. వాళ్ళ పిల్లలందరూ కూడా మళ్ళీ ఎస్సీ సర్టిఫికేటే. ఆ ఎస్సీ సర్టిఫికేట్తో వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి? ఎడ్యుకేషన్ ఫ్రీ, జాబ్స్లో 15% రిజర్వేషను, ఎగ్జామినేషన్ ఫీజు ఫ్రీ, మార్క్స్ తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి పొందలేకపోతున్నారు. అది సిటీస్లో ఆ సర్టిఫికేట్ని యూజ్ చేసుకొని, ఎస్సీ సర్టిఫికేట్ని యూజ్ చేసుకొని చాలామంది ఎదిగారు. కొన్ని కోట్లలోకి వెళ్ళిపోయారు, కొంతమంది లక్షాధికారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ఒక లిమిట్ పెట్టుకొని వాళ్ళ స్టేటస్ దాటిన తర్వాత వాళ్ళకి ఆ సర్టిఫికేట్ తీసేస్తే వాళ్ళు కోటీశ్వర్లు అయిన తర్వాత ఇంకా వాడికి ఎస్సీ సర్టిఫికేట్ అవసరం ఏముంది వాళ్ళ పిల్లలకి? అది లేకుండా ఇప్పుడు ఈయన ఇక్కడ ఎస్సీ సర్టిఫికేట్ నేను తీసుకుంటాను, నేను బీసీగా బతుకుతాను